లోక్సభ ఎన్నికలే టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు పెంచింది. లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించిన కాంగ్రెస్ పార్టీ ప్రజా దీవెన సభల పేరిట ప్రజల్లోకి వెళ్తుంది. ఇప్పటికే ఆదిలాబాద్, చేవెళ్ల, మహబూబ్ నగర్ లో సభలు విజయవంతంగా నిర్వహించింది. ఇవాళ మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా గుండెపోచమ్మపల్లిలో ప్రజా దీవెన సభ ఏర్పాటు చేసింది. సాయంత్రం 5 గంటలకు జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మరోవైపు ఈ నెల 11న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ రోజు సాయంత్రం మనుగూరులో పార్టీ ఏర్పాటు చేసిన సభకు రేవంత్ రెడ్డి హాజరవుతారు. పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేలోగా గ్యారెంటీల అమలు, సాధ్యమైనంత ఎక్కువగా అభివృద్ధి పనులు చేపట్టాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన సభల్లో సీఎం తాము చేసిన అభివృద్ధి గ్యారెంటీల అమలును ప్రధానంగా ప్రస్తావిస్తూనే గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్న హామీలు అరకొరగానే అమలు చేసిందని, ప్రాజెక్టుల పేరుతో భారీ అవినీతికి పాల్పడిందని, మేడిగడ్డ కుంగిన తీరును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు. లోక్సభ ఎన్నికలే టార్గెట్ గా సీఎం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు పెంచింది. లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించిన కాంగ్రెస్ పార్టీ ప్రజా దీవెన సభల పేరిట ప్రజల్లోకి వెళ్తుంది. ఇప్పటికే ఆదిలాబాద్, చేవెళ్ల, మహబూబ్ నగర్ లో సభలు విజయవంతంగా నిర్వహించింది. అయితే ఇవాళ మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా గుండెపోచమ్మపల్లిలో ప్రజా దీవెన సభ ఏర్పాటు చేసింది. సాయంత్రం 5 గంటలకు జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నరేష్, చెప్పండి. మరొక 2-3 రోజుల్లో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందన్న ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. అందులో భాగంగా ఒకవైపు అధికారిక కార్యక్రమాలు, శంకుస్థాపనలు, భూమి పూజలతో పాటు మరొక వైపు రాజకీయపరమైన కార్యకలాపాల్లో కాంగ్రెస్ పార్టీ బిజీ అయిపోయింది. 3 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటికే 4 గ్యారంటీలను అమలు చేసింది. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంతో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తుంది. ప్రజా దీవెన సభల పేరుతో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తుంది. గత వారం రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటనలు కొనసాగిస్తున్నారు. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నారు. గతంలో చేసిన అభివృద్ధి పనులను ప్రారంభాలు చేస్తున్నారు. నిన్న పాత బస్సులో మెట్రో రైల్ ఫలక్నామా వరకు మెట్రో రైల్ ను విస్తరించే విధంగా నిన్న భూమి పూజ చేశారు. ఈ రోజు బైరామల్గూడలో ఒక ఫ్లైఓవర్ ను ప్రారంభిస్తున్నారు. దాంతో పాటు గుండ్లపోచంపల్లిలో ఐటీ హబ్ కు శంకుస్థాపన చేస్తారు. దాని తర్వాత పెద్ద ఎత్తున ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి బిజీగా ఉంటున్నారు. ఇక అదే సమయంలో ఈ రోజు సాయంత్రము సికింద్రాబాద్ పరిధిలో మరొకసారి పర్యటిస్తున్నారు. నిన్నగాక మొన్న అంటే కరీంనగర్ రహదారిలో ట్రాఫిక్ తీవ్రంగా ఉంటుంది. జేబీఎస్ నుంచి కరీంనగర్ రహదారిలో సోంకుంట వరకు 19 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ను మొన్ననే రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ రోజు తాజాగా మరొకసారి ప్యారడైజ్ సర్కిల్ లో ట్రాఫిక్ జామ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అక్కడ డబల్ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కు మరో ఫ్లైఓవర్ కు ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నారు. ఇక రాజకీయంగా చూసుకుంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి, చేవెళ్ల, మహబూబ్ నగర్, కొడంగల్ ఈ 4 ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేశారు. ఎలక్షన్
షెడ్యూల్ విడుదలైతే ఎన్నికల కూడా అమల్లోకి వస్తుంది కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవాలు, అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు వీటన్నిటిని కూడా వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ ఎన్నికల కోడ్ పరిధిలోకి వస్తాయి కాబట్టి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. కాబట్టి ఎన్నికల షెడ్యూల్, ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే వీలైనంత మేరగా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలలో పాలు పంచుకోవడంతో పాటు ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే గత వారం రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నాడు. మరొక 2-3 రోజుల వరకు ఇదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేష్.